ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. సుమారు 8 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయి హంగులతో ప్రభుత్వ పాఠశాల నిర్మించామని మంత్రి చెప్పారు. త్వరలో డిజిటల్ క్లాసులతో పాటు ఏసీ రూమ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ పాఠశాల తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ మోడల్ స్కూల్గా నిలవనుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వచ్చే నాటికి 4 హాస్పిటల్ వరంగల్లో ఒకటి, వరంగల్లో ఎంజిఎంని, ఇక్కడ నిమ్స్, సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్నదాన్ని ఈ 21 మాసాలలో మా ఆర్ఎండ్బి ఇంజనీర్ల సహకారంతో వాళ్ళని ఎప్పుడు ప్రతి వారానికి 4 సార్లు నేను రివ్యూ చేసుకుంటూ, అల్వాలు, సనత్ నగర్ అయితే అక్టోబర్ 30 డేట్ కూడా పెట్టాం. దాన్ని అన్ని కార్పొరేట్ ఆఫీసులు హైదరాబాద్ ఎన్ని ఉన్నాయో, యశోద, కామినేని, అపోలో, ఏజీ కంటే అలాంటి ఎక్విప్మెంట్తో ఇలా పేదలకు వైద్యం అందిస్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 చేసి అవి పూర్తి చేయబోతున్నాం. ఈ సంవత్సరం అల్వాలదేమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది. సనత్ నగర్ది ఈ అక్టోబర్ ఎండింగు. నిమ్స్ ఇప్పుడు మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్, ఎందుకంటే 2000 కోట్లతో అది పెద్ద హాస్పిటల్. ఎల్బీ నగర్ వచ్చే జూన్. డేట్లు కూడా చెప్తున్నాం. మిస్టర్ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీ మాటలు చెప్తున్నాం కాదు, మీరు పునాదులు వేసిండ్రు, శంకుస్థాపనలు వేసిండ్రు, 40,000 కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు, 8,000 కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్కు బకాయిలు పెట్టిపోయినరు. ఆ బకాయిలు తీరుతున్నాం, కొత్తవి కడుతున్నాం. ఇలా పోయి చూసిరా, ఇలా పంజగుట్టలో 1,200 మంది వర్కర్స్ నడుస్తున్నారు. సనత్ నగర్లో 1000 మంది డే నైట్ చేపిస్తున్నా. మా కాంట్రాక్టర్లతో, మా ఆర్ఎండ్బి ఇంజనీర్లతో ప్రతిరోజు మాట్లాడతా. అల్వాల్లో 1000 మంది నడుస్తున్నారు. ఇవన్నీ ఒకసారి చూసి వచ్చి మాట్లాడాలి. వదిలిపెట్టేసాను అని చెప్పి ఎన్నికల ముందు నిన్న ఎక్కడో జూబ్లీహిల్స్లో ప్రచారం చేసుకుంటూ